మన టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారు. హలో అండి భరత్ గారు, నమస్తే. నమస్తే. డిస్క్ బల్జ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇది, కొంచెం ఏజ్ వాళ్ళలో అయితే ఎక్కువగా చూస్తున్నాం. అవునండి. సో ఫస్ట్ ఎందుకు డిస్క్ బల్జ్ అనేది అవుతుందో తెలుసుకుందాం. ఓకే, సో డిస్క్ బల్జ్ గురించి తెలుసుకునే ముందు అసలు డిస్క్ అంటే ఏందో మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సో జనరల్ గా డిస్క్ అనేది ప్రతి ఒక్క వెన్నుపూస మధ్యలో బోన్ కి మధ్యలో ఒక డిస్క్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఒక జెల్లీ లైక్ స్ట్రక్చర్, సాఫ్ట్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా. బోన్ అనేది మనకి హార్డ్ స్ట్రక్చర్. ఓకేనా అండి. సో మనకి వెన్నుపూసలో కంప్లీట్ గా 33 వెన్నుపూసలు ఉంటాయి బోన్స్, అండ్ వాటిల్లో వచ్చేసి 23 డిస్కులు ఉంటాయండి. ఓకేనా. ప్రతి బోన్ మధ్యలో ఈ డిస్క్ అనే స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. సో ఆ డిస్క్ అనేది ఎలా అంటే ఇలా 2 టైప్స్ ఆఫ్ డిస్కులు ఉంటాయండి. దీని చుట్టూను అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది, దీన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అని అంటారు. అండ్ లోపల జెల్లీ లైక్ స్ట్రక్చర్ ఇంకోటి ఉంటుందండి, దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అని అంటారు. ఓకేనా. సో జనరల్ గా ఈ డిస్క్ అనేది బోన్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వెన్నుపూస బోన్ కి మధ్యలో ప్రెషర్ ఎక్కువైపోయి ఇంటర్వర్టిబ్రల్ ప్రెషర్ అని అంటాం. ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఈ డిస్క్ అనేది ఒత్తిడికి గురై అది బయటికి లీక్ అవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ ఉందనుకోండి, రైట్. బర్గర్ పట్టుకొని మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఏమైతుంది, దాంట్లో ఉన్న చీజ్ అంతా బయటికి వచ్చేస్తుంది. సేమ్ లైక్ మన వెన్నుపూసలో డిస్క్ కూడా అలాగే. ఆ బోన్ కి మధ్యలో ప్రెషర్ ఎక్కువగా ఇదయ్యి ఆ డిస్క్ అనేది బయటికి లీక్ అవుతా ఉంటుంది అన్నది. సో జనరల్ గా దీన్ని మనము డిస్క్ బల్జ్ అని అంటాం. ఈ బయటికి జారే ప్రొసీజర్ ని, ఈ బయటికి జారే పద్ధతిని మనం డిస్క్ బల్జ్ అని అంటాం. జనరల్ గా ఇది ఎందుకు చూస్తామంటారు, ఎందుకు చూస్తున్నాం ఈ ప్రాబ్లం పర్టికులర్ గా ఈ ప్రాబ్లం ఈ రోజుల్లో అయితే అండి జనరల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరుగుతా ఉన్నాయండి. లైక్ ఎట్లా అని అంటే మనము ప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవడం, పూర్ పోస్చర్స్ అన్ని మెయింటైన్ చేయడం కానీ, లైక్ హెవీ స్ట్రెస్ ఏమైనా తీసుకోవడం కానీ, వర్క్ లోడ్, ఫిజికల్ స్ట్రెస్ వల్ల వస్తుంది, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఓకేనండి, అండ్ ఒబేస్ ఉండడం వల్ల కానీ, హెవీ వెయిట్స్ ఏమైనా కింద నుంచి లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేదు కంటిన్యూస్ గా జర్నీస్, డ్రైవింగ్ ఏమైనా ఫ్రీక్వెంట్ డ్రైవింగ్ జర్నీస్ ఏమైనా ఉండడం వల్ల కానీ ఇలాంటివి మెయిన్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇంజురీ కేసెస్, లైక్ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా జనరల్ గా ఈ డిస్క్ బల్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అయితే ఎక్కువగా మొబైల్ మెయిన్ రీజన్ అండి. ఈ మొబైల్ పట్టుకొని మనం ఇంత కిందికి బెండ్ చేసేసి తలని కిందికి పెట్టుకొని దాన్ని గంటల తరబడి మనం చూస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమైతుంది అని అంటే మన హెడ్ వెయిట్ అంతా వెన్నుపూసల మీద పడి, మెడ వెన్నుపూసల మీద పడి ఆ డిస్క్లన్నీ మెల్లిమెల్లిగా బయటికి లీపడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిస్క్ బల్జ్ ఏజ్ కి సంబంధించి ఏది ఉండదండి? అలా ఏం ఉండదండి. డిస్క్ బల్జ్ కి ఏజ్ కి సంబంధం లేదు. నేను జనరల్ గా డిస్క్ బల్జ్ అంటే మన మమ్మీలు ఎక్కువగా వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళకే డిస్క్ బల్జ్ అవుతుందేమో అనుకుంటున్నాను. అట్లా ఏం లేదండి. ఒకప్పుడు మా ప్రాక్టీస్ లో ఇనిషియల్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మేము కూడా అలాంటి వాళ్ళనే ఎక్కువ కేసెస్ చూసేది. లైక్ అబౌవ్ 40, 35, 40, 50 అబౌవ్ వాళ్ళలో మాత్రమే మేము ఈ కేసెస్ చూసేది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మా దగ్గరకు వస్తారు 18-19 ఇయర్స్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. రీసెంట్ గా మా దగ్గరకు వచ్చిన ఒక చిన్న పిల్ల అరౌండ్ 6th క్లాస్ ఏమో చదువుతా ఉంది. స్కూల్ కా బ్యాగ్ మోసి తన హెడ్ అంతా ఇలా ఫార్వర్డ్ పోస్టర్ పెట్టేసి నెక్ అంతా హంప్ వచ్చేసి డిస్క్ బల్జెస్ వచ్చేసి చిన్న పాప. సో దీనికి ఏజ్ తో సంబంధం లేదు. ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అని అంటే హెవీ ప్రెషర్, ఇంప్రాపర్ పోస్చర్స్, వీటి వల్ల జనరల్ గా జరుగుతా ఉంది. జనరల్ గా డిస్క్ బల్జ్ అనేది డేంజరే అంటారా? యా అండి. ఇది ఇనిషియల్ స్టేజ్ లో మనం డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే గనక సేఫ్ అండి. లేదు ఇది ఇంకా కంప్లీట్ గా గ్రాడ్యువల్ గా డిటోరేట్ అవుతుంది, ప్రాబ్లం ఇంకా పెరుగుతా ఉంది అని అంటే గనక డేంజర్. ఎలా తెలుసుకోవాలి? సింటమ్స్ ఎలా ఉంటాయండి? మనం జనరల్ గా పెయిన్ వస్తే సర్లే బ్యాక్ పెయిన్ ఇంకేదో లైట్ తీసుకుంటాం. యా అండి. సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయనండి, ఫస్ట్ డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది. అంటే ఏ పర్టికులర్ ఏరియాలో డిస్క్ బల్జ్ జరుగుతా ఉంది అనే దాన్ని బట్టి మెయిన్ గా మెడల్లోనూ నడుములోనూ డిస్క్ బల్జెస్ జరుగుతాయి. సో ఏ పర్టికులర్ ఏరియాలో డిస్క్ బల్జెస్ జరుగుతున్నాయో అనే దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్ తీసుకుందాం మనం. మెడల్లో కనుక డిస్క్ బల్జ్ జరిగింది అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియా అంతా వీక్ అయిపోతా ఉంటాయి, మజిల్ అంతా సోర్ అయిపోతా ఉంటది, స్టిఫ్నెస్ పెరుగుతుంది, అండ్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది, పూర్తి మూవ్మెంట్ ఉండదు, మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నా కూడా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. అండ్ ఇవి మెయిన్ సిమ్టమ్స్ అండి జనరల్ గా 2 వీలర్ 4 వీలర్స్ వాళ్ళకు కూడా
ఇది ఉండే ఛాన్స్ ఉంది. యా అండి ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా 2-వీలర్ 4-వీలర్ డ్రైవ్ చేస్తా ఉన్నారు, మోర్ దెన్ 30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ రెగ్యులర్ గా తిరుగుతున్నారు అని అంటే కంపల్సరీ ఉంటుంది. అయితే మన దగ్గర ఎలా ఉంటది ట్రీట్మెంట్? ఫిజియోథెరపీయా దీనికి కైరోనా అంటే ఇక్కడ మేము కంప్లైంట్ ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఇష్యూ ఉంది అని అంటే గనక బేసిక్ ఫిజియోథెరపీతో పెయిన్ మేనేజ్మెంట్ తో మేము దాన్ని క్లియర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ కొంచెం పెద్దగా ఉంది, లేదు ఇందాక మీకు చెప్పినట్టుగా వెన్నుపూసలు అటు తిరిగి ఉన్నాయి ఇటు తిరిగి ఉన్నాయి అని అంటే గనక వాటికి మనము కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇలా ఉంటుంది. సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా ఉంటాం ఇక్కడ. అంటే డిస్క్ బల్జ్ సయాటికా రెండు ఒకటే అంటారా? జనరల్ చాలా మంది డౌట్ ఉంటుంది. యా అండి, ఈ గుడ్ డౌట్ యాక్చువల్లీ. అయితే డిస్క్ బల్జ్ సయాటికా వేరు యాక్చువల్ గా. డిస్క్ బల్జ్ వల్ల వచ్చే కంప్లైంట్ ని సయాటికా అని అంటాం మనం. డిస్క్ వల్ల వచ్చేదాన్ని సయాటికా. డిస్క్ బల్జ్ ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్ లో డిస్క్ బల్జ్ అవుతుంది అనుకోండి, దాని వల్ల అక్కడ ఉన్న నరం ఒత్తిడికి గురైతే దాన్ని సయాటికా అని అంటాం. సయాటికా అనేది ఒకే లెగ్ నుంచి స్ట్రైట్ గా వస్తే సయాటికా అని జనరల్ గా నేను విన్నాను. అవునండి. యా, అయితే ఇక్కడ సయాటికా అనేది ఒక కంప్లైంట్ అండి. దీనికి పేరు ఎందుకు వచ్చింది అని అంటే మన బాడీలోనే లార్జెస్ట్ నర్వ్ ఒకటి ఉంటుంది, అది సయాటిక్ నర్వ్. ఇది సయాటికా లెక్క ఎట్లా అవుతుంది అని అంటే లైక్ ఇందాక చెప్పుకున్నట్టుగా నడువులో వెన్నుపూసల్లో L4, L5, L5S1 అనే వెన్నుపూస భాగాలు ఉంటాయి. అయితే ఈ సయాటికా నరం అనేది L4, L5, L5S1, S1, S2, S2, S3 అని ఇట్లా ఒక 5 ప్లేస్ లో నుంచి ఇది డివైడ్ అయిపోయి ఒక బల్కీ ఆఫ్ మజిల్ లాగా మనకి ఈ తుంటి భాగం నుంచి వెళ్ళి కిందకి బ్యాక్ ఆఫ్ థై నుంచి కింది వరకు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఇది. అయితే ఈ L4, L5 లో కానీ L5S1 లో కానీ ఎప్పుడైనా డిస్క్ బయటికి బల్జ్ అయిపోయి అది లీక్ అయ్యి అక్కడ ఉన్న సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ ని క్రియేట్ చేస్తే, దీన్ని గనక నొక్కితే అప్పుడు దాని వల్ల డెవలప్ అయ్యే సిమ్టమ్స్ ని మనం సయాటికా అని అంటాం. ఇది ఉన్నప్పుడే చూసేసుకోవాలి. యా అండి, డిస్క్ బల్జ్ ఉన్నప్పుడే మనం కేర్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది అక్కడికే క్లియర్ అయిపోతుంది. సయాటికా వరకు పోదు. సో ఫస్ట్ ఈ సింటమ్స్ చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. అయితే జనరల్ గా మన దగ్గర మన రేనిస్ హాస్పిటల్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? జనరల్ గా మన దగ్గర వచ్చేసి మెయిన్ గా ఈ డిస్క్ ఇష్యూస్ కి మన దగ్గర ఎలక్ట్రోథెరపీ ఉంటుంది, దాంట్లో లంబార్ ట్రాక్షన్ అని చెప్పేసి, టెన్స్ థెరపీ, IFT థెరపీ అని చెప్పేసి ఉంటుంది, అలాగే అల్ట్రాసౌండ్ థెరపీ అని చెప్పేసి ఉంటుంది, అండ్ అడ్వాన్స్డ్ గా ఫిజియోథెరపీ. ఇదంతా ఫిజియోథెరపీలో అండ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ఉన్నాయి, కైరోప్రాక్టిక్ అని, ఆస్టియోపతి అని, ఇంకా వేరే లోకలైజ్డ్ ఇష్యూస్ కి కప్పింగ్ థెరపీ అని, మజిల్ స్టిఫ్నెస్ ని కానీ స్పాజమ్ ని రిలీజ్ చేయడానికి డ్రై నీడ్లింగ్ థెరపీ అని చెప్పేసి ఇలా ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి.